ఆరోగ్యం బాగుండాలి, నాకు డబ్బులు రావాలి, నాకు ఇల్లు కావాలి, పేరు కావాలి, ప్రఖ్యాతి కావాలి అనుకుని దేవుని నమ్ముకుంటే గనక నువ్వు నిలకడగా ఉండలేవు. నువ్వు ఎన్ని సంవత్సరాలు అలాంటి భక్తి చేసినా వేస్ట్. నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు నమ్ముకున్నా జరాల నొప్పులు వస్తాయి, నమ్ముకోకపోయినా జరాల నొప్పులు వస్తాయి, బాధలు బలహీనతలు వస్తాయి. కానీ ఏంటంటే మనం బాధలు పోవాలని, బలహీనతలు పోవాలని, రోగాలు పోవాలని, జబ్బులు పోవాలని యేసుక్రీస్తు నమ్ముకోకూడదు. మన ఆత్మ రక్షించబడుతుందా లేదా, మన ఆత్మ కాపాడబడుతుందా లేదా. ఏంటంటే ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే జబ్బులు పోవాలని, రోగాలు పోవాలని, నాకు స్వస్థత కావాలని చర్చలకు వెళ్తున్నారు. అలాగైతే వెళ్ళొద్దు ఎవరు, అలా నమ్ముకోద్దు ఎవరు. దేవుడు ఏంటంటే మన మనసు మారుస్తాడు, మన బ్రతుకు మారుస్తాడు, మన కుటుంబాన్ని మారుస్తాడు, మనం అడిగిన అడగకపోయినా మన జీవితాన్ని ఆయన సరిచేస్తాడు. అయితే ఏంటంటే మన పాపాలు క్షమించబడి మనం మోక్ష మార్గానికి చేరుకుంటాము. ఇక్కడ చచ్చిపోయిన తర్వాత ఇంకొక లోకం అనేది ఉన్నది. ఇది భూలోకంలో ఎంత ఎలాంటి మనిషి అయినా సరే ఖచ్చితంగా చచ్చిపోతారమ్మా. ఎలాంటి చిన్నవాడైనా పెద్దవాడైనా సరే, ఎలాంటి వాడైనా సరే ఒకరు ఖచ్చితంగా చచ్చిపోతారు. పెంచరా ఇలా ఇదో ఇప్పుడు నేను చదువుకున్నాను, నేను చచ్చిపోతాను. నువ్వు చదువుకోలేదు, నువ్వు చచ్చిపోతావు. ఆస్తులు కోట్లు సంపాదించుకున్నవాడు చచ్చిపోతాడు. ఏమున్నా ఏ లేకపోయినా సరే అందరూ చచ్చిపోతారు. కానీ చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకొక బ్రతుకు అనేది ఉంది. మన కొరకు దేవుడు ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చి 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చినటువంటి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను మీకోసం మళ్ళా స్థలాన్ని నేను సిద్ధపరుస్తున్నాను, మీ కొరకు నేను స్థలం సిద్ధపరుస్తున్నాను కనుక నేను మళ్ళీ వస్తాను భూలోకానికి, మిమ్మల్ని అందరినీ కూడా తీసుకుని వెళ్తాను, కాబట్టి మీరు సిద్ధపడండి అన్నాడు. ఈ రోజు మీరు సిద్ధపడాలి. ఇప్పుడు మేము సిద్ధపడుతున్నాం, మిమ్మల్ని సిద్ధపరచాలన్నటువంటి ఉద్దేశంతో మేము మీ దగ్గర రావడం అనేది జరిగింది. సో ఇదో నువ్వు సపర్లలో ఒకడైపోతుంది, నువ్వు లోకంలో రావడం కూడా ఒక్కడే వస్తుంది డాడీ. లోకానికి రావడమే తల్లి గర్భంలో ఒక్కడు వస్తుంది, నువ్వు వెళ్ళడం కూడా ఒక్కడే వెళ్తావు డాడీ. నువ్వు ఆ ఊరికి ఒకడే అయిపోతుంది అంటున్నావా? సచ్చేటప్పుడు కూడా ఒక్కడే వెళ్తాం. నేను చచ్చిపోతున్నాను అనుకో, నాతో పాటు నువ్వు చేస్తావా డాడీ? కాదు కాదు, ఇప్పుడు నాకు నేను చచ్చిపోయిన తర్వాత ఒళ్ళుకులకు మోసుకొని వెళ్తారు కదా, నాతో పాటు లేదా మా కొడుకుతో పాటు ఉండు కదా, మా కొడుకుతో పాటు నాకు కూడా కప్పెంటరా అంటావా అన్నా? ఎందుకంటే ఇక్కడ పుట్టింది నువ్వు ఒంటరిగానే పుట్టింది, చచ్చిపోయినప్పుడు కూడా ఒంటరిగానే చచ్చిపోవాలి. అక్కడ నీకు మోసుకుని వెళ్ళడానికి 100 మంది వెళ్ళవచ్చు, 1,00,000 మంది వెళ్ళవచ్చు, కానీ అక్కడ కప్పేసి వస్తారు తప్ప మళ్ళీ నీకు తీసుకుంటారు. అది అందుకే నేను డాడీ నేను ఒక మాట చెప్తున్నాను డాడీ, యేసుక్రీస్తు నమ్ముకో. నువ్వు ఒంటరిగా వస్తే ఒక రోజు ఒంటరిగా వెళ్ళిపోతావు. ఏంటి ఆ ఒంటరిగా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఒక్కసారి నువ్వు గమనించు. మోక్ష మార్గం అనేది ఒకటి ఉన్నది, దేవుని రాజ్యం అనేది ఒకటి ఉంది.